ಓಂ ಶ್ರೀ ಗುರುಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಆರ್ಯಾರ್ಯಾರು ಬಿತ್ತಿದ ಗಿಡದ ಹೂವನ್ನೇ ಕೊಯ್ತು ಊರಲ್ಲಿ ಕಟ್ಟಿದ ನೀರನ್ನೇ ತಂದು ನಾಡೆಲ್ಲ ನೋಡಲೆಂದು ಪೂಜಿಸುವ ಪುಣ್ಯವು ಆ ಹೂವಿಗೋ ಆ ನೀರಿಗೋ ನಾಡೆಲ್ಲ ನೋಡಲೆಂದು ಪೂಜಿಸಿದ ದಾತಗೋ ಇದ ನಾನಾರಿಯೇ ನೀವೇ ಬಲ್ಲಡೆ ಹೇಳಂದಾತ ಅಂಬಿಗಾಳ ಚೋಡಯ್ಯ. ತಂದೆ ಬಸವಣ್ಣನನ್ನು ನನ್ನ ಹೃದಯ ಮಂದಿರದಲ್ಲಿ ನೆನೆಸಿಕೊಂಡಿದ್ದ 638 ಬಸವಜ್ಯೋತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಂಥ ಎಲ್ಲ ಶರಣರಿಗೂ ನನ್ನ ಅನಂತ ಕೋಟಿ ಶರಣಾರ್ಥಿ. అయితే 12వ శతాబ్దానికి పూర్వము ఈ దేవుళ్ళ గురించి ఎంతో గందరగోళ పరిస్థితి ఉండేది. అయితే మన బసవన్న గారు 12వ శతాబ్దంలో మన ఈ దేవుళ్ళ గురించి ఎంతో చక్కగా ఈ వచనాల ద్వారా చెప్పడం జరిగింది. అందులో కొన్ని వచనాలను తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొదటి వచనంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పడం జరిగింది. ಒಬ್ಬ ಕೆಂಚನೊಬ್ಬ ಕರಿಯನೊಬ್ಬ ಶುದ್ಧ ಧವಳಿದಂತಯ್ಯ ಲಿಂಗವೇ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಗಣವೆಂಬರು ಅದೆಂತಯ್ಯ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಹಿರಿದೆಂತರು ಎಂತಯ್ಯ ಬ್ರಹ್ಮಂಗೆ ಪ್ರಳಯ ವಿಷ್ಣುವಿಗೆ ಮರಣ ಉಂಟು ನಮ್ಮ ಕೂಡಲ సంగమ దేవంగిల్ల. అయితే పురాణాలలో ఈ భావం ఏంటంటే పురాణాల్లో వివిధ దేవతల వర్ణనాల గురించి వచ్చినప్పుడు ఆ దేవుళ్ళని ఇంకా కొన్ని దేవుళ్ళ కంటే శ్రేష్టమంటూ గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఒకరికంటే ఒకరు గొప్పగా చెప్పారు. ఈ వచనంలో బసవಣ್ಣ గారు ఈ విధంగా వివరించడం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మ ఎర్రగా ఉన్నాడంటూ, కృష్ణుడు నల్లగా ఉన్నాడంటూ, శివుడు తెల్లగా ఉన్నాడంటూ పురాణాల్లో చెప్పుకొచ్చారు. దేవుడికి రంగులుంటాయా? శరీరము ఆకారము రంగు ఉన్నవాడు దేవుళ్ళ అని ప్రశ్నించడం జరిగింది. బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ ఒక కాలంలో పుట్టి ఇంకో సమయం మరణం పొందిన వారే. అదేవిధంగా మన సృష్టికర్త లింగదేవునికి మాత్రం మరణం లేదు, ప్రళయం లేదు. అయితే ఈ వచనంలో రంగు శరీరము ఆకారం మరియు పుట్టుక మరణం ఉన్నవారు దేవుళ్ళు ఎలా అవుతారని మన బసవన్న గారు ఈ వచనంలో ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదే దేవుళ్ళ గురించి ఇంకొక వచనం, దేవుళ్లకు తల్లిదండ్రులు ఉంటారా, దేవుళ్లకు పుట్టుక చావు అనేది ఉంటుందా అనేది ఇందులో చెప్పడం జరిగింది. అమృతావతి సోమశంభునిಗೆ ಹುಟ್ಟಿದಾತ ಇಂದ್ರ, ಸತ್ಯ ಋಷಿ ಜ್ಯೇಷ್ಠಾದೇವಿಗೆ ಹುಟ್ಟಿದಾತ ಬ್ರಹ್ಮ, ವಸುದೇವ ದೇವಕಿಗೆ ಹುಟ್ಟಿದಾತ ವಿಷ್ಣು, ನಾಗಿರಾಜ ಮಾರುತಾದೇವಿಗೆ ಹುಟ್ಟಿದಾತ ನರ್ವ. ಇವರೆಲ್ಲರೂ ಹೋಣಿಜರೆಂಬದ ತ್ರೈಜರ ಬಲ್ಲರು. ಉತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಪ್ರಳಯಕ್ಕೆ ಹೊರಗಾದ ಕೂಡ ಸಂಗಮ ದೇವಂಗೆ మాతాపితరులందరే ಹೇಳಿರು. అయితే దీని భావం ఏమంటే గురు బసవన్న గారికి వేదాలు పురాణాలు జ్ఞానం గురించి ఎంత లోతుగా తెలుసుకున్నారనేది ఈ కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంద్ర బ్రహ్మ విష్ణు ఆరుహ అందరికి దేవుళ్ళు అని అన్నప్పుడు బసవన్న గారికి చాలా ఆశ్చర్యం అనిపించిందట. అమృతావతి అనే తల్లి సోమశంభు అనే తండ్రికి జన్మించినతడు ఇంద్ర, సత్య ఋషి అనే తండ్రి జ్యేష్ఠాదేవి అనే తల్లికి జన్మించినతడు బ్రహ్మ, వసుదేవ అనే తండ్రి దేవకి అనే తల్లికి జన్మించినతడు కృష్ణుడు, నాగిరాజ అనే తండ్రి మారుతాదేవి అనే తల్లికి జన్మించినతడు ఆరుహ. వీరు అందరూ తల్లి గర్భంలో జన్మించిన వారు. ఎవరికైతే ఉత్పత్తి స్థితి ప్రళయం అనేది ఉంటుందో వారు దేవుళ్ళు ఎలా అవుతారు అనేది బసవన్న గారు ప్రశ్నించారు. ఉత్పత్తి స్థితి ప్రళయం అంటే పుట్టడము మరియు జీవించడము మరియు మరణించడం. ఉత్పత్తి స్థితి ప్రళయం ఈ మూడు ఉన్నవారు దేవుళ్ళు ఎలా అవుతారు అనేది బసవన్న గారి ప్రశ్న. అయితే లింగ దేవునికి పుట్టుక చావు తల్లి తండ్రి ఉంటే ఎలా అనేది ఈ వచనం యొక్క భావం. అయితే ఇంకొక వచనంలో
మరి దేవుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది ఈ వచనంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కళ్ళు దేవరు దేవరల్లా, మಣ್ಣు దేవరు ದೇವರಲ್ಲ, ಮರದ ದೇವರು ದೇವರಲ್ಲ, ಪಂಚಲೋಹದಿಂದ ಮಾಡಿದ ದೇವರು ದೇವರಲ್ಲ, ಸೇತುಬಂಧು, ರಾಮೇಶ್ವರ, ಗೋಕರ್ಣ, ಕಾಶಿ, ಕೇದಾರ ಮೊದಲಾದ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ದೇವರು ದೇವರಲ್ಲ. ಅಂದರು ದೇವರು ಎಲ್ಲರಪ್ಪ ಅಂದರು ತಾನೊಂದರು తానే దేవరునోడ అప్రమాణ కూడల సంగమ దేవ. అయితే ఈ వచనంలో రాళ్ళతో చేసిన దేవుళ్ళు దేవుళ్ళ, మన్నుతో చేసిన దేవుళ్ళు గారు, మర ఇక్కడి దాంతో చేసిన దేవుళ్ళు కూడా దేవుళ్ళు గారు, మరియు రామేశ్వర, గోకర్ణ, కాశీ, కేదార మొదలాద పుణ్యక్షేత్రాలు ఉన్న దేవుళ్ళు కూడా దేవుళ్ళు గారని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు మనకు వదిలిపెట్టి మరి ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు అని బసవన్న గారు ఈ వచనంలో చెప్పడం జరిగింది. అయితే ఇంకొక వచనంలో దేవుడు ఒక్కడే అని స్పష్టంగా చెప్పాడు. ఇబ్బరు మూవరు దేవరంతో ఉబ్బి మాట్లాడేపారా, ఒబ్బనే కానిలో ఇబ్బరంబదు కుసినోడ, కూడల సంగమ దేవనల్లదే ఇల్లవెందిత్తు వేద. అయితే ఈ వచనంలో పార్వతి మరియు శివుడు ఇద్దరు, మరియు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర ఈ ముగ్గురు దేవుళ్ళు అంటూ ఉబ్బి మాట్లాడరు. ఈ లోకంలో సృష్టికర్త ఒక్కడే, ఇద్దరు ముగ్గురు అన్నది అబద్ధం. సృష్టికర్త లింగదేవుడు వదిలి వేరే ఏ దేవుడు లేడు అని వేదాలు కూడా చెప్పుకొచ్చాయి. మన వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలు, ఆ వేదాలు కూడా మనకు స్పష్టంగా దేవుడు ఒక్కడే అని చెప్పడం జరిగింది అని బసవన్న గారు ఈ దేవుళ్ళ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ జై గురు. కంకాం రాజ్ కుమార్ గారు గతంలో దేవుళ్ళు, బసవన్న కాలంలో దేవుడు ఎవరు అనేది నిరూపించడం అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మహాత్ములు ఎవరైతే మంచి వాళ్ళు అనే వాళ్ళ కిందికి వస్తారు వీళ్ళంతా, ఈ కోవలు ఉన్న వాళ్ళంతా. కానీ దేవుడే అని అనలేమనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. ఎందుకంటే పుట్టిన వ్యక్తి వల్ల దేవుణ్ణి అయిపోతుంటే మరి ఎట్లా? శరణులకు వచ్చేది ఏంటంటే పుట్టిన వ్యక్తి మరణం తప్పదు. పుట్టిన ప్రతి వ్యక్తి మంచి చెడు, ఒక వ్యక్తి పుట్టి ఆయన ఈ చెడును పారదోలడానికి ప్రయత్నం చేసిన గురువు కింద కానీ ఆదర్శం కింద కానీ తీసుకోవచ్చు. కానీ వాళ్ళను దేవుడు అని ఫైనల్ కాలేరు అనేది శరణుల సిద్ధాంతం. ఇట్లా చాలామంది మహాత్ములు మన లోపల మన దగ్గర వచ్చి చెడును ప్రాణదోడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మహాత్ముల కిందికి వస్తారు. మహాత్ముల విధంగానే చూడొచ్చు, ఆయనను దేవుడుగా అనలేము అనేదే శరణుల సిద్ధాంతం. ఎందుకంటే మన శరణులు కూడా వాళ్ళని కూడా దేవుడు అనలేదు బసవన్న గారు. వాళ్ళు కూడా ఈ విధమైన చెడు పారదోలడానికి వచ్చిన వాళ్ళే. బుద్ధుడు వచ్చాడు, ఆయన కూడా సంసారాన్ని ఇవన్నీ చేసిన వాడు 29 ఏళ్ల వరకు. ఆ తర్వాత ఆయనకు మనోజ్ఞానం కలిగి ఆ తర్వాత ఏం చేసిండు, సన్యాసముడు, ఆయన కూడా గుళ్ళు కట్టారు, ఆయన దేవుడు అవ్వదు. అట్లా ఉదాహరణ తీసుకుంటే చాలా మందులకు శివుడు కానీ పార్వతి కానీ బ్రహ్మ కానీ వీళ్ళంతా ఒక విధంగా మంచి చెడు, అక్కడ మంచికి విలువ రావాలంటే చెడు వ్యక్తి ఉండాలి. అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఈ 4 యుగాలలో కూడా ఉన్నారు. కాబట్టి ఆ యుగాలల్లో చెడులను పారదొరటానికి కొంతమంది మహాత్ములుగా వచ్చి మన దగ్గరికి మనను చెడుపై పోకుండా ప్రయత్నం చేసిన వాడు వాళ్ళని మహాత్ములు అంటాం. బ్రహ్మం గారు కూడా ఉన్నాడు, ఆయన కూడా మన లేకుండా సంసారం ఫ్యామిలీ అంతా ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు. ఆయన కూడా ఏం చేశాడు, మన లోపల ఉన్న చెడును పారదోలడానికి ప్రయత్నం చేసాడు. ఆయన బ్రహ్మం గారు మహాత్ముడు అన్నాడు. ఆయన శరణుల తత్వాలు ప్రకారం ఏముందంటే భగవంతుడిని ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు అన్నారు. ఎందుకన్నారంటే మన లోపల మహమ్మద్ ప్రవక్త ఏం రాసిందంటే
ఒక పొర ఉంటుంది. ఆ పొరను కదిలిస్తే నీ లోపలనే పరమాత్ముడు చూడొచ్చు. నువ్వు అంటే పరమాత్ముడితో అనుసంధానం కావచ్చు అన్నారు. మన శరణులు ఏం చెప్పారంటే బ్రహ్మరంధ్రం అనేది ఉన్నది, అధోముఖి, మళ్ళా అధోముఖి, ఊర్వముఖి అని ఉంటుంది, మూసుకొని ఉంటుంది. పుట్టుకతోనే మనకు పరమాత్ముడు అనే వ్యక్తి నీ లోపల ఇచ్చాడు. అది తెరవగలిగే స్టేజ్కి పోతే నీకు ఈ బాహ్య ప్రపంచం గురించి అవసరం లేదు. నీకు ఒక లైట్ పడాలంటే కట్టుకొచ్చితే దానికి అనుసంధానం ఉంది. నీవు ఆ బ్రహ్మరంధ్రాన్ని తేయగలిగితే ఆ పరమాత్ముడితోని అనుసంధానం అయ్యే శక్తి నీ లోపల ఇచ్చాడు పరమాత్ముడు. నీవెక్కడో రాయి, రప్ప, గుడ్డ, గుహ, ఇంతకుముందు అన్నట్లు గోకర్ణ ఏదో తిరగవలసిన అవసరం లేదనేది ఏదైతే రాజు చెప్పడం జరిగిందో వచనాల ద్వారా అది సత్యమైన మాట. దాన్ని తెలుసుకోలేక మనం ఎక్కడ వెళ్తే ఏమవుతుంది? మనం ఇప్పటికి కూడా ఎంత స్వతంత్రం వచ్చినా, ఎన్ని యుగాలు గడిచినా అనుకరణ. కుంభార బసరాజ్ ఫలానా తీర్థయాత్ర వచ్చి మంచిగా పోయి నేను వయసు నేనైతే అనే ఒక ధోరణి మన లోపల ఉండడం వలన మనం అదే చేస్తూ వెళ్తున్నాము. అది చూడటము తప్పననేది కాదు. అక్కడే పరమాత్ముడు ఉన్నాడు అని నమ్మటం కరెక్ట్ లేదు. చూడటము, విహారయాత్ర పోవటము, మంచి ప్రదేశాలు తిరగటము, మనశ్శాంతి కోసం తిరగటము ఎవరు తప్పు పట్టడం లేదు దాన్ని ఈ వ్యవస్థలో. కానీ ముఖ్యంగా ఏంటంటే అక్కడనే దేవుడున్నాడు, అక్కడ పోతేనే నాకు లాభం అవుతుంది అనేదే వాస్తవము కాదనేది శరణుల మాట. ఇది మనం చెప్పే మాట కాదు, శరణుల వాక్యం అది. అందుకని ఏంటంటే మన లోపల మనము ఆలోచిస్తే నీకు చూడు, నువ్వు ఎంత చెడు వ్యవస్థ మన లోపలికి వచ్చినా మనం మంచి సైడ్ పోనీకి స్టెప్పులు వేయగలిగితే నేను ఆపలేదు ఎవరు కూడా. చెడువాడు వచ్చి కూడా నేను ఆపలేడు. అది మనం తెలుసుకునేవారు. తెలుసుకున్న తర్వాత వేరే వ్యక్తుల మాట వినవలసిన అవసరం లేదు. శరణున్న తత్వాలు అనేటివి మనకి ఇక ముందల కానీ ఇక భవిష్యత్తులో కానీ ఏదైతే వాళ్ళు ఏమంటారు, మహమ్మదీలు ఒక మాట అంటారు. ఏమంటారంటే సృష్టి పుట్టక ముందు లేదు, పుట్టిన తర్వాత కూడా మా ప్రవక్త లాంటి వారు రారు అంటారు. జనరల్ ఒక అక్షర ముక్క లేని మహమ్మదీని కూడా టచ్ అయింది. ఫైనల్ చేయించా, లాస్ట్ చేయించా అంటున్నారు. అంటే ఇది తయారు చేసింది మొదలు మా ప్రవక్తని. అంతకుముందు లక్షల వేల సంవత్సరాల నుంచి ఉంది సృష్టి. వాళ్ళంతా కొడితే 1400 సంవత్సరాల పీరియడ్ వల్ల మహమ్మద్ ప్రవక్త వచ్చింది. కానీ వాళ్ళ ఉక్కుమ్మడిగా చెప్పగలుగుతారు. అదేవిధంగా మన శరణులు కూడా రాసిన వచనాలు అనేటివి ఇవి బయటికి రాలేక చాలా టైం పట్టింది. కానీ ఈ వచనాలను చూస్తే భగవంతుని ఒక్కడిని కొలుసుడే అవసరం లేదన్నారు శరణులు. నువ్వు మంచిగా ఉంటే, నువ్వు చేసే పని మంచిది ఉంటే నువ్వు అది భక్తి చేసినట్లే. ఇతరులకు సహాయం చేస్తున్నావు. నువ్వు కూర్చున్న టైంలో నీకు తోచిన సహాయం చేస్తే అది భక్తి కింద వస్తావు. నువ్వు ఇతరులకు నష్టం చేసుకుంటా గంట సేపు లింగం పట్టుకొని పూజ చేస్తే ఫలితం ఇయ్యాడు పరమాత్ముడు. నువ్వు చేసే పనిలో ఉంది, నువ్వు చేసే వ్యవస్థలో ఉంది, నువ్వు మాట్లాడే విధానంలో ఉంది. నువ్వు చూడు, నేనే ఉన్నా ఒక వ్యక్తితో మాట్లాడితే ఆయన మనం ఉన్నన్న దినాలు మనతో స్నేహితం చేయడానికి రెడీ ఉంటాడు. అదే నువ్వు నా లోపల ఉన్న భాషను మారిస్తే ఆయన రెండవ రోజు గండబడితే ఈయన పక్కకి వెళ్ళిపోదామని గలీలకి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇలా ఏదో పెట్టుకుంటాడు భయ్, ఈ మనిషితో మాట్లాడడం వేస్ట్ అనే పరిస్థితికి వస్తాడు. కాబట్టి వచనాలు అనేటివి మనకు లక్ష్మణుడిని లేపడానికి ఏదో చిరంజీవి మొక్కదానికి పోతున్న హనుమంతుడు అంటాడు. ఆ విధంగా ఈ మానవాళిని చెడు నుంచి మంచి సేపు నడపడానికి బృహత్తరమైన వచనాలు. కాబట్టి ఇవి డైలీ 4, 5, 10 ఎంత చదివితే అంత ముఖ్యం. వేరే టైం ఎంతైతే టైం ఇస్తున్నామో మనం దాని మీద 20 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు మీ లోపల ఎంత మార్పు వస్తుందో చూడండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది నేను రియల్గా కూడా అనుభవిస్తున్నా కాబట్టి వాస్తవం చెప్తున్నాను. ఏదో మీరు వినాలే అనే టైం కాదు, రెగ్యులర్ దాని మీద ఒక ½ గంట ధ్యానం పెట్టండి. నీ లోపల టెన్షన్ రాదు, నీ లోపల షుగర్ రాదు, నీ లోపల ఎలాంటి రోగం రాదు. 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో చాలా రకాల బీమారీలు రావడానికి కారణం టెన్షనే. పిల్లగాడికి కూడా టెన్షన్ ఉంది. మనమంటే పోనీ వాళ్ళకి ఫోన్ టెన్షన్, ఏదో ఒక టెన్షన్లే ఉండేది.
టెన్షన్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఆ ప్రశాంతత ఎక్కడుందంటే మన బసవన్న గారి వచనాలలో ఉంది. దాని మీద ధ్యానం పెడితే మనం చక్కగా మన ప్రయాణాన్ని ముందు దిశలో వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్తూ రాజ్ కుమార్ కంకాల్ గారు మంచి అంశం తీసుకొని ఈసారి సెకండ్ సార్ అయినా చాలా చక్కగా నిదానంగా ఉన్న దానిలో గట్టిగా చెప్పడం జరిగింది. వారికి సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ 632 జ్యోతి ప్రోగ్రాంలో ప్రసాద వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి కుమార్ బసవరాజ్ గారికి సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మంగళహారతితో ఈ జ్యోతి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది.